పెట్టబడుతున్న రోజులవి. భారతదేశంలో మహిళా శాస్త్రవేత్తలతో కిటకిటలాడే ప్రయోగశాలలు కనిపించడానికి చాలా కాలం ముందు మాట ఇది. మహిళలకు కళాశాల డిగ్రీ కూడా అత్యంత అరుదుగా ఉన్న ఆ కాలంలో ఓ భారతీయ మహిళ పీహెచ్డీ చేసి భారతదేశంలో మొట్టమొదటి పీహెచ్డీ చేసిన మహిళగా నిలిచారు. ఓడ ఎక్కి అమెరికాకు బయలుదేరారు. విదేశాల్లో పరిశోధనలు చేశారు. ఆమె జానకి అమ్మాల్. ఆమె జాతీయ పంట జన్యుశాస్త్రాన్ని తిరిగి మార్చారు. తన పరిశోధన కోసం లండన్లో నాజీ బాంబు దాడులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. బ్రిటన్లో ఆమె జర్మన్ బాంబు దాడుల వెలుగులో రాత్రుల్లో పనిచేశారు. ఈ క్రమంలో స్వతంత్ర భారతదేశం తన శాస్త్రీయ పునాదులను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఆమెను పిలిచారు. ఆమెను స్వదేశానికి వచ్చి బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాను పునర్వ్యవస్థీకరించమని కోరారు. ఆమె చెరకు జన్యుశాస్త్రాన్ని మార్చివేశారు. వేలాది పుష్పించే మొక్కలను మ్యాప్ చేశారు. అడవులను కాపలాదారుడిలా కాపాడారు. లోతైన శాస్త్రీయ వారసత్వాన్ని మిగిల్చారు. ఆమె 87 సంవత్సరాల వయసులో కూడా భూమిపై తన చివరి రోజును కూడా తన ప్రయోగశాలలోనే గడిపారు. భారతీయ వృక్ష శాస్త్రంలో అంతగా తెలియని విప్లవకారిణి జానకి అమ్మాల్ వివాహాన్ని తిరస్కరించి ఈ దేశంలో చెరుకుని తీయగా మార్చిన మహిళగా నిలిచారు. అది 1987 నవంబర్ 4వ తేదీ. ఈకే కృష్ణన్ దేవి అమ్మాల్ దంపతులకు తెల్లిచెరి నేటి తలసరిలో జన్మించారామె. ఈ క్రమంలో తొలుత తెల్లిచెరిలో, ఆ తర్వాత మద్రాసులో చదువుకున్న ఆమె ప్రపంచాన్ని అక్కడ క్వీన్ మేరీ కళాశాల విస్తృతంగా తెరిచింది. ప్రెసిడెన్సీ కళాశాలలో దానిని మరింత పదును పెట్టింది. 1920 నాటికి వృక్షశాస్త్రంలో డిగ్రీ సంపాదించారు జానకి. ఈ సమయంలో ఆమెకు వివాహం చేయాలని బంధువులు అబ్బాయిని చూశారు తల్లిదండ్రులు. కానీ అందుకు జానకి నిరాకరించారు. ఒంటరిగా సుమారు 4 నుంచి 6 వారాలు సముద్రంలో ప్రయాణించి అమెరికాకు చేరారు. ఈ క్రమంలో 1925లో మాస్టర్స్ డిగ్రీని సంపాదించి కొన్నేళ్లు బోధించడానికి భారత్ తిరిగొచ్చి 1931లో డాక్టరేట్ పూర్తి చేశారు. తర్వాత మిచిగాన్ విశ్వవిద్యాలయం ఆమె కృషిని గుర్తించి 1956లో గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. భారతదేశానికి 1930 ప్రారంభంలో ఓ సమస్య ఉంది. ఈ దేశంలో స్థానిక చెరకు రకాలు గట్టిగా, తక్కువ తీపితో ఉండేవి. ఈ క్రమంలో రైతులు చెరకును పండిస్తున్నప్పటికీ విదేశాల నుంచి వచ్చే తీయటి రకాలపైనే దేశం ఆధారపడి ఉంది. ఈ క్రమంలో కోయంబత్తూరులోని చెరకు పెంపక కేంద్రం దాన్ని మార్చడానికి ప్రయత్నిస్తోంది. జానకి ఈ ప్రాజెక్టులో సైటోజెనెటిస్ట్గా చేరి క్రోమోజోములు వారసత్వాన్ని అధ్యయనం చేశారు. ఈ క్రమంలో క్రాస్ బ్రీడింగ్ ద్వారా పాలిఫ్లాయిడ్ హైబ్రిడ్లను తయారు చేశారు జానకి. ఇవి చెరకు సుక్రోజ్ను 16 నుంచి 20% వరకు పెంచింది. ఇది భారతదేశ చెరుకును చాలా తీయగా చేసింది. నేడు మనకు తెలిసిన చెరకు, దాని రుచికి కారణం ఈ జానకినే. కానీ కోయంబత్తూరులో ఆమె చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఓ పక్క ఒంటరి మహిళ, మరో పక్క వెనుకబడిన కులానికి చెందిన వ్యక్తిగా ఆమెకు ఇబ్బందులు తప్పలేదు. భారతదేశానికి ఉన్న అతిపెద్ద శాపాల్లో ఇది కూడా నేటికి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె లండన్ వెళ్లిపోయారు. 1940లో జానకి పగటిపూట జన్